చెప్పారు నేనే దేవుణ్ణి. క్యాప్షన్ అంతా అబద్ధం. ఒరే మాలోకం, అంతా అబద్ధమైతే ఇక తీయడం ఎందుకురా? అంటే మరి రెండో రాకల్లో యేసుక్రీస్తు మధ్యాకాశానికి వస్తాడని రాయబడింది, కానీ భూమి మీదకి వచ్చి యూదుల్ని క్రైస్తవుల్ని అన్యుల్ని కలిసి మాట్లాడతాడని రాయబడలేదు. అసలు ఏం చదివావురా బైబుల్ నువ్వు మాలోకం? నిజమే కదా. మేఘం నీటి ఆవిరి కదా, దాని మీద యేసు ఎలా కూర్చుని వస్తాడని అడిగావు. మరంతే కదా. ఒకడిని పిచ్చి లాజిక్ చూసి వినాయకుడు ఎలక మీద ఎలా కూర్చుంటాడు, కూర్చుంటే ఎలక చచ్చిపోదా అని అడిగాడు. ఇలా రివర్స్ అయిపోయిందేంటి? యేసుక్రీస్తు గుడి దగ్గరికి వస్తే అక్కడ ఒక ఆవిడ అన్యులు కుక్కతో పోలుస్తావా అని యేసును ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పలేడా? ఏం తెలివితేటలు రా మాలోకం నీకు. అవునరా మాలోకం, క్రైస్తవుల్ని బైబుల్ని తగ్గించడానికి నువ్వేదో చేస్తున్నావని మేమంతా డబ్బులిస్తే మేమిచ్చిన డబ్బుతో నువ్వు డబ్బా కొట్టుకుంటావా? ఆ బైకు స్టైలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లేంటి? నీతో సెల్ఫీలు తీసుకోవడం ఏంటి? నీ పేరేంటని అడిగితే మాలోకం, మిస్టర్ మాలోకం అని పెద్ద గొప్పగా చెప్పుకుంటావా? దొరికిపోయానురా బాబు.